అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ మనం చూపిస్తున్న ఈ డిజైన్ చాలా అంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. పల్స్ విత్ షుగర్ బీడ్స్ అండ్ మన శారీలో కలిసే ఒక సిల్క్ థ్రెడ్, అది మీ శారీకి మ్యాచ్ అయ్యేలా ఏదైనా ఓకే అండి. చాలా అంటే చాలా నీట్గా చాలా త్వరగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను డ్రా చేసుకున్నట్టుగా ఒకటి రైట్ వేలో, ఇంకొకటి దానికి ఆపోజిట్ వేలో చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. నేను థంబ్నెయిల్లో పెట్టిన ఆ మోడలు ఇలా చేసేసుకున్నారంటే మీరు 1 or 1.5 డేలోనే కంప్లీట్ చేసేయచ్చు. బ్లౌజ్కి, కుట్టేసిన బ్లౌజ్కి నేను ఇక్కడ ఈ డిజైన్ ఎంత ఈజీగా వేసేయాలో విత్ నార్మల్ నీడిల్తో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా నేను 2 లైన్సే సిల్క్ థ్రెడ్ తీసుకున్నా అండి. తీసుకొని ఇలా కింది నుండి పైకి థ్రెడ్ను తీసేస్తున్నా. చూడండి, చాలా అంటే చాలా నీట్గా మంచి లుక్తో కనిపిస్తుంది బ్లౌజ్ పైన. అయితే ఈ పల్స్ ఇక్కడ హైలైట్ అండి. ఈ పల్స్ కుట్టుకోవడం వల్ల మనకు చాలా బాగుంటుంది. నేను 2 టైప్స్ పెడతాను. ఒకటి పల్స్ది, ఇంకొకటి పల్స్ లేకుండా ఓన్లీ షుగర్ బీడ్స్తో ఎలా వేసుకోవాలి అనేది. ఈ 2 డిజైన్స్ థంబ్నెయిల్లో పెట్టాను. మీరు ఆ బ్లౌజ్లో ఆ శారీకి మ్యాచ్ అయ్యేలా వేసేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా. చూడండి, ఇలా మనకి అసలు బేసిక్స్ కుట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. సేమ్ ఇది డ్రెస్సెస్కి, నెక్కి, ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చిన్నపిల్లలకి నెక్కి వేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటుంది. వి షేపు, అన్ని షేప్స్ ఉంటాయి కదా, స్టార్ షేపు, వాటికి కూడా చాలా బాగా వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫస్ట్ నేను సిల్క్ థ్రెడ్ వేసేసుకొని ఆ తర్వాత పల్స్ కుట్టేశారంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి, మీకు ఇక్కడ ఈ సిల్క్ థ్రెడ్ చుట్టూ మనము గొలుసు కుట్టు వేసుకున్న బాగుంటుంది జరీ థ్రెడ్ తోటి, గోల్డ్ జరీ థ్రెడ్ తోటి. కానీ నేను ఇక్కడ మాత్రం షుగర్ బీడ్సే కుట్టేస్తున్నా అండి. ఆల్రెడీ మీకు ఇక్కడ నేను ఒకటి ముందే వేసి చూపించాను చూడండి, మీకు అది ఐడియా కోసం అన్నట్టుగా. ఇలా వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఒకవేళ లేదు మేము ఓన్లీ థ్రెడ్స్ తోటే వేసుకుంటాం అనేసన్న మీరు జరీ థ్రెడ్ యూస్ చేసి ఈ బీడ్స్కి బదులుగా ఇక్కడ గొలుసు కుట్టు 2 లైన్స్ వేసుకున్నారంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ పల్స్ చూడండి, 2 పల్స్, ఒక షుగర్ బీట్ అంటే ఒక పూస, గోల్డ్ కలర్ పూస తీసుకొని ఫస్ట్ 2 సైడ్స్ ఉంటాయి కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఈ 2 సైడ్స్ 2 పల్స్, ఒక షుగర్ బీట్, మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా 2 పల్స్, ఒక షుగర్ బీట్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, షుగర్ బీడ్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఆ లుక్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మిడిల్కి వచ్చేసరికి ఒక 5 షుగర్ బీడ్స్ తీసుకోండి. 5 షుగర్ బీడ్స్ తీసుకొని మధ్యలో లైన్ వేసుకోండి. అలా లైన్ వేసుకోవడం వల్ల మనకి ఆ ఫినిషింగ్ అనేది, ఆ లీఫ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా పెట్టేసుకొని కిందికి దింపేసుకోవడమే. ఆ తర్వాత మళ్ళీ ఒక లైన్ అంటే పల్స్ స్టిచ్ చేస్తాం కదా, దానికి పై భాగంలో మళ్ళీ 2 పల్స్, ఒక షుగర్ బీడ్. సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఎలా వేసామో అలాగే రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి. చూడండి, ఇలా కిందికి దింపేసామంటే చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది. చాలా త్వరగా అయిపోతుంది. ఇది ఎవరైనా వేసేసుకోవచ్చండి. మీరు రోజు ఒక 2 నుండి 6 వరకు వేసుకున్న బ్లౌజ్కి ఈజీగా ఒక 30 నుండి 38 ఈ మధ్యలోనే వస్తాయి. మనం పెద్దగా అంటే పొడవు పెద్దగా వేసుకున్నామంటే కొంచెం తక్కువ పడతాయి ఇవి. లేదు చిన్నగానే ఉండాలి అనుకుంటే ఒక 38-40 వరకు ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 2 లైన్స్ అయిపోయిన తర్వాత మిడిల్లో 2 పల్స్, ఒక షుగర్ బీట్. ఆ తర్వాత మనం ఆల్రెడీ 2 లైన్స్ వేసుకున్నాం కదా లీఫ్ షేప్లో, అది పైకి వచ్చేసరికి కొంచెం తక్కువగా ఉంటుంది కదా, అక్కడ ఒక పాల్, ఒక షుగర్ బీట్, మళ్ళీ రైట్ సైడ్ కూడా ఒక పాల్, ఒక షుగర్ బీడ్. ఇలా వేసేసుకున్నామంటే ఈ పల్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
దీని లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా నీట్గా త్వరగా కూడా అయిపోయింది చూడండి. ఆ తర్వాత మనము సిల్క్ థ్రెడ్తో ఇక్కడ ఆకు మోడల్ వేసేసుకున్నాం కదా, లాంగ్ అండ్ షార్ట్. దాని చుట్టూ కూడా షుగర్ బీడ్స్తో మనము కంప్లీట్ చేసేద్దామండి. బార్డర్ లాగా చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది. లేదు షుగర్ బీడ్ కన్నా మేము థ్రెడ్ తోటే వేసుకుంటాం అనేసి అన్నా, మీరు జెరీ థ్రెడ్ గోల్డ్ కలర్ తీసుకొని 2 లైన్స్ గొలుసు కుట్టు వేశారంటే కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఈ లుక్ బాగా నచ్చి ఇదే వేసాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. చూడండి ఇక్కడ మనము సేమ్ మగ్గం లుక్తోనే నార్మల్ నీడిల్తో వేసుకుంటున్నామండి. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూడండి నేను 2 బీడ్స్ 3 బీడ్స్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసి ఒకదాని మధ్యలో నుంచి దారం తీస్తున్నా. అలా తీయడం వల్ల మనకి ఆ లైన్ అనేది సైడ్కి వెళ్ళకుండా నీట్గా ఉంటుంది. ఇది మన ప్రీవియస్ వీడియోస్లలో కూడా మనము ఈ పూసలతో కుట్టినప్పుడు మనం అదే ప్రాసెస్ యూస్ చేసాము కదా. ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అండి. మీరు అలా చేశారంటే స్ట్రాంగ్గా ఉంటుంది, సైడ్కి వెళ్ళడము షేప్ అవుట్ అవ్వడము ఉండదు. ఇలా చేసుకున్నామంటే చాలా నీట్గా షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నేను ఇంకా కొన్ని డిజైన్స్ అయితే చేస్తున్నా అండి, టైం లేక అప్లోడ్ చేయలేదు. హాఫ్ అయినాయి. అవి అయిన తర్వాత కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. చూడండి దీని చుట్టూ కూడా బీడ్స్ ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మనకు ఈజీగా సింపుల్ డిజైన్తో హెవీ లుక్తో మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా నీట్గా కూడా అనిపిస్తుంది. ఈ వర్క్ చేసుకోవాలి అని అంటే మనం ఏ వర్క్ చేసుకోవాలన్నా కొంచెం ఓపిక అయితే అవసరం అండి. చాలామందికి క్రియేటివ్గా చేయాలని ఉంటుంది. ఇలా బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా ఆడవాళ్ళకి చాలా ఇష్టము. ఇలా ఇంట్లోనే ఉండి మనము చాలా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ మనీతోటి మనము ఫెస్టివల్స్కి కానీ పిల్లలకి కానీ ఇంకా కొంచెము వాళ్ళకి స్పెండ్ చేయొచ్చు. అదే మనీతో మనకున్న ఖాళీ టైంలో ఇలా డిజైన్స్ చేసుకున్నామంటే కూడా మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది బాగా ఉంటుంది. ఈ బ్లౌజ్కి నేనే చేసుకున్నా అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అదైతే చాలా తృప్తినిస్తుంది మనకి. చూడండి, ట్రై చేయండి. ఎవరైనా చేయగలుగుతారండి. రాదు అనేటట్టు ఏముండదు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయినా తర్వాత అయితే చాలా ఈజీ అని అనిపిస్తుంది. మీరు 1-2 వేసేసరికి మీకు వేయాలి అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ వర్క్ అనేది అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అంత మంచిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పడము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.